వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన విష్ చేయడానికి వచ్చిన అందరికీ, యముడు అంటే ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీకి 30 years నుంచి యాజ్ ఎ టెక్నీషియన్గా, 20 years నుంచి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్న ప్రతి సంవత్సరం 100-150 సినిమాలు ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడ్యూసరు వచ్చి సినిమాలు చేస్తూనే ఉంటారు. దాంట్లో 1% ఎవరో ఒకరికి ఆ సక్సెస్, లైక్ ఆనంద్ అట్లా కొన్ని సినిమాల్లో తడిశేఖర్ కమల గారు, ఇట్లా అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగలాగా అట్లా కొందరు వస్తూ ఉంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కానీ అలాంటి ప్రయత్నమే జగదీష్. తను ఎట్లాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని కోరికలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ కోసమో దానికోసమో రకరకాలుగా వేరే జాబుల్లోకి వెళ్తారు. దానిలో మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేయాలని తాపత్రయంతో తను వచ్చేసి జాబ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ యముడు అనే సినిమాని ఒక మంచి కథ అనుకొని తనే హీరోగా, డైరెక్టర్గా ఉండి ఈ సినిమాని నిర్మించడం, దర్శకత్వం వహించడం జరిగింది. ఇలాంటి వచ్చే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సినిమా జగదీష్ ఎక్స్పీరియన్స్ కింద చూసుకోవాలి. ఇక్కడ లెక్కలు ఉండవు, ఓన్లీ పోరాటమే ఉంటాయి. డెఫినెట్లీ నువ్వు పోరాడితే వెళ్తూనే ఉండాలి. ఇక బ్యాలెన్స్ షీట్స్ అవి చూసుకుంటే ఏం కనిపించవు. ఏ ప్రాసెస్ చేస్తున్నావు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడమే. అలాగే అలా పోరాటం చేసినప్పుడు మనకు ఈ సినిమా నుంచి నేర్చుకొని అది నెక్స్ట్ సినిమాలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ సినిమా కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్గా చేసావు. బట్ అందరి ఎక్స్పీరియన్స్ సపోర్ట్ తీసుకొని ఈ సినిమాని బాగా తీసుకుంటామని అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఇందాకనే మాట్లాడాడు, కొత్తగా వచ్చింది ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ టాలెంట్ చాలామంది కావాలి ఇండస్ట్రీకి. మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. చాలామంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసి అనిరుద్, తమన్ గారు వాళ్ళందరి దగ్గర పనిచేసిన తను ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది యాక్ట్రెసెస్ పనిచేశారు. అలాగే శ్రావణి నాకు మా సినిమాలో చేసింది, అల్లూరి సినిమాలో చాలా ముఖ్య పాత్ర, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. షీ వెరీ గుడ్ యాక్ట్రెస్, అండర్ రేటెడ్. చాలా చిన్న సినిమాలు చేస్తుంది. దానికి ఇంకా సరైన బ్రేక్ పడి పెద్ద ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమాలో నటించిన మిగతా వాళ్ళందరికీ, కొత్త వాళ్ళే ఎక్కువ శాతం, అందరికీ ఈ సినిమా ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది బిగ్ స్క్రీన్ మీద తనను చూసుకోవాలని. మీరందరూ చేసిన ఈ కష్టానికి డెఫినెట్లీ మీకు మంచి పేరు వస్తుంది. థియేటర్లో అట్లా ఓటీటీ ద్వారా ఈ సినిమాకి మంచి పేరు రావాలి. మీడియా వాళ్ళు ఎట్లాగూ సపోర్ట్ చేస్తారు. అలాగే ఆడియన్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు యముడు టీమ్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సో టుడే చాలా హ్యాపీగా ఉంది. జగదీష్ గారు ఒక మంచి ప్యాషన్తో ఒక మంచి మూవీ చేశారు. ఆయన అసలు యాజ్ ఎ ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అండ్ స్టోరీ అంటే ఒక పిహెచ్డి చేశారు ఈ మూవీ గురించి. యాక్చువల్గా ఇంత డెడికేటెడ్గా ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను కూడా అనుకోలేదు. సో టీం అంతా చాలా బాగా ఆయనకి సపోర్ట్ చేసి చాలా టీం వర్క్ చాలా బాగా చేశారని అనిపిస్తుంది. సో అందరికీ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఫ్రెండ్ శివాకి. లాస్ట్ 3-4 yearsగా నాతోనే ఉంటున్నాడు. అండ్ తర్వాత జగదీష్ గారికి, రైటర్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, యాక్టర్, ఎవ్రీథింగ్, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ థ్యాంక్స్ నా మ్యూజిషియన్స్కి, టెక్నీషియన్స్కి అండ్ లిరిక్ రైటర్స్. అందులో ఒక సాంగ్ శివ కూడా రాశాడు, లవ్ సాంగ్. అండ్ ఆల్ ద 3 remaining songs
తిను లిరిక్ రైటర్ వంశీ, సరోజిని, వికాస్. అండ్ ఇంకా ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలనుకుంటున్నాను. సో ఆయన ఫస్ట్ నన్ను కలిసి ఇలా చేద్దామన్నప్పుడు అందరూ కూడా కొత్త వాళ్ళందరూ వచ్చి చేసాం. సో తక్కువ బడ్జెట్లో అందరం కూడా కష్టపడ్డాం. అండ్ దీనికి మెయిన్గా డిఓపి విష్ణురెడ్డి వంగ, తను కూడా న్యూ యాస్పైర్. సో ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ భవానీ రాకేష్, నా ఫ్రెండ్. సో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ లిరిసిస్ట్ వంశీ. సో చాలా కష్టపడ్డారు సాంగ్స్కి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా శ్రావణి అండ్ మోనిక గారు, సిరి, ఇంకా చాలామంది చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఫస్ట్ నన్ను నమ్మి నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పిన జగదీష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇందులో ఎవరైతే వర్క్ చేశారో టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ చెప్పే ముందు నేను జగదీష్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన ఇండస్ట్రీలో ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కంప్లీట్గా ఒక మూవీ గురించి ఆయనే బ్యాక్ బోన్ అయ్యి బ్రెయిన్ నుంచి టో వరకు టాప్ టు బాటమ్ అన్నీ చూసుకునే వాళ్ళు. నేను పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేయాలనుకోవట్లేదు. బట్ ఒక రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, లేకపోతే కమల్ హాసన్ గారు కానివ్వండి, సో వాళ్ళు ఎన్ని ఎలిమెంట్స్లో అయితే ఒక సినిమాలో వాళ్ళ ఇన్పుట్స్ కానీ లేకపోతే వాళ్ళ థాట్స్ కానీ ఉంటాయో, సో టాప్ టు బాటమ్ ఈయన మన జగదీష్ గారు ఉన్నారు. సో ఆయన ఫస్ట్ టైం నేను రికార్డింగ్లో కలిసినప్పుడు నాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారనమాట. ఆ తర్వాత మేమందరం యంగ్స్టర్స్ అయినా కానీ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ని ఇంత ముందుకు తీసుకెళ్లారు. సో మూవీ కూడా చాలా క్వాలిటీ వర్క్తో బయటకు వచ్చింది. వీ సా వన్ రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు చూసాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జగదీష్ గారు అండ్ ఆల్సో శివ. ర్యాండమ్గా కలిసినప్పుడు కూడా మమ్మల్ని అంటే టాలెంట్ నమ్మి, అండ్ ఆల్సో భవానీ రాకేష్ జస్ట్ ఒక 5 years బ్యాక్ ఒక రికార్డింగ్లో కలిసిన తర్వాత నమ్మాడు హీ కెన్ రైట్ అని చెప్పేసి. అంతకు మించి ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఎందుకు థ్యాంక్స్ అంటే, సినిమా ప్రపంచానికి ప్రేక్షక దేవుళ్ళకి మధ్య వారధిగా ఉంటారు. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. గుడ్ మార్నింగ్. అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జగదీష్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టంగా కష్టపడ్డారు. మీకు మంచి సక్సెస్ ఇస్తుంది ఈ మూవీ. అలాగే శివ గారు నాకు మంచి రోల్ ఇచ్చారు. చాలా నైస్ అండి మీరు. సెట్లో కూడా చాలా ప్రశాంతంగా, ఇప్పుడు ఎలా కూల్గా మాట్లాడారో అలాగే కూల్గా ఉంటారు. నాకు ఈ టీంతో వర్క్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. యముడు అనే టైటిల్లోనే ఉందండి, మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. అందరం ధర్మం ఆ మార్గంలో నడవాలి. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. మనం ఎవరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి. అది మనం ఈ మూవీలో చూస్తాం. ఈ మూవీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు జగదీష్ గారికి సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా తోటి ఆర్టిస్టులందరికీ సార్, మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేడం ఆ హీరోయిన్ గారు చాలా నైస్, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటారు. సెట్లో తనుంటే ఒక మంచి కళ ఉంటుంది మ్యామ్. సో నేను మీతో వర్క్ చేయటం చాలా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ని అందుకుంటుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇలాంటి స్టోరీస్ అనేది చాలా రేర్గా వస్తున్నాయి. యముడు స్టోరీ అనేది చాలా సస్పెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఎస్పెషల్లీ శివ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకు అభిమానులకి ధన్యవాదాలు. ఫస్ట్గా జగదీష్ గారు చాలా అంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అంటే అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలంలో అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దానివల్ల అండ్ మెయిన్ ఈ సినిమా అంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాతో జర్నీలో ఉన్న వ్యక్తి శివ బ్రో ఎప్పుడు అంటే ఏదైనా సీన్లో కానీ నాకు సరిగ్గా రాకపోతే దగ్గరకు వచ్చి మంచిగా పీస్ఫుల్గా చెప్పి అన్నీ బాగా చేశారు. అండ్ ఎక్కడ కూడా నాకు ఒక చిన్న సినిమా చేస్తున్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అండ్ మిగతా యాక్టర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ శ్రావణి గారితో నాకు ఎక్కువ
మాకు సినిమాలో ఉండకపోయినా తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈరోజు ఈవెంట్కి మెయిన్ హీరో భవానీ రాకేష్ అన్న. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవ్రీ సాంగ్ లైక్ నేను ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాను, ప్రతి సాంగ్ బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి డీటెయిల్స్ మీకు ఫర్దర్ ట్రైలర్ లాంచ్లో మిగతా వాటిలో తెలుస్తాయి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి శెట్టి. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్కైనా ఏ టెక్నీషియన్స్కైనా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఇక్కడ లేరు, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. సో కమింగ్ టు ఆర్ ఫిలిం, ఎముడు అనేది బేసిక్గా మనం లైఫ్లో చూస్తూ ఉంటాము. చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలిసో తెలియకో చేసి సో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అలాంటి కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ని తీసుకుని మేము ఎముడు అనేది డెవలప్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. సో నెక్స్ట్ ఇంకా నా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో తనతో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా, లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ శివ. సో అండ్ కమింగ్ టు ఇంకా ద మ్యాన్. సో అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్. సో ఈయన గురించి ఒక విషయం చెప్పాలి. సో బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అరే మనం పెద్ద అయినాక ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లైఫ్లో కొన్ని సాధించాలి అని ఒక ప్యాషన్తో ఉంటూ ఉంటారు. సో కొన్ని కారణాల వల్ల ఆ డ్రీమ్స్ అనేవి వదిలేయడమో లేదు అంటే పక్కన పెట్టడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మనిషి గివప్ ఇవ్వకుండా తన డ్రీమ్కి చిన్న పాజ్ పెట్టుకున్నారు. సో తను ఎప్పుడైతే చిన్నప్పుడు కన్నా ఒక కళని చిన్న పాజ్ పెట్టుకుని తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన కళని అందుకోవడానికి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈరోజు రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా మన ముందుకు వచ్చాడు. సో ఈయన అంటే మేము తీసిన సినిమా సక్సెసా ఫెయిల్యూరా అని పక్కన పెట్టేస్తే, సో మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో అది ఆల్రెడీ అచీవ్ చేసేసారండి. ఎందుకంటే ఇంకా పెద్దది ఏం కావాలి. సో తన డ్రీమ్ని ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. హలో, ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఫ్రెండ్స్కి, సినిమా క్రూ మెంబర్స్కి, వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జగదీష్ కుమార్ అమంచి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ని వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డ్యాన్సులు చూస్తూ ఫంక్షన్లకి, సినిమా పెళ్ళిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, లేదంటే కాలేజ్ డేస్కి డ్యాన్సులు వేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సినిమా తీసి ఎమ్ముడు అని మీ ముందుకు వచ్చాను. ఇంకా సినిమా విషయానికి వస్తే, మనం రోజు ఈ మధ్యలో ఈ 2-3 ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ చూస్తున్నాం. ఏ రోజు చూసినా ఏదో ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తనో, తన పిల్లలను, తన తల్లిదండ్రులను చంపడం రోజుకు ఒక వార్త చూస్తున్నాం. అదే మెయిన్ థీమ్గా తీసుకొని దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చేసి, అంటే మనకి పురాణం ప్రకారము శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తి అధర్మాన్ని నిర్మూలించారు. ఒకవేళ యముడు అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి యమలోకం నుంచి భూమి మీదకి వస్తే, నరకలోకాన్ని భూలోకంలోకి తీసుకువస్తే, చేసిన తప్పులని, పాపాలని గరుడు పురాణం ప్రకారం శిక్షలు భూమి మీదే విధిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ. సో కరెంట్ ట్రెండ్ ఇష్యూని, సోషల్ ఇష్యూని మైథలాజికల్ టచ్అప్తో సినిమాని మిక్స్ చేసి మీ ముందరికి తీసుకొస్తున్నాం.
ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, ఎడిటర్ కానీ, నా తమ్ముడు లాంటి మా శివ కానీ, మిగతా హీరోయిన్ శ్రావణి, మిగతా ఆర్టిస్టులు, వీళ్ళందరి హెల్ప్, మిగతా టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. సినిమా మీరు విజువల్గా చూసిన ఒక చిన్న సినిమా లాగా ఉండదు, చాలా హెవీగా తీసాము. సో ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ ద్వారానే ప్రజలకి ఈ విషయం చేరేది. సో మీరందరూ ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మా టీం ఈ సినిమా ఈరోజు మీరు సినిమా సాంగ్స్ చూశారు, ఒక్కొక్క 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ ఒక్కో సాంగ్ ఒక్కో జోనర్లో ఉంది. సినిమా మ్యూజిక్ మంచిగా అందించిన భవానీ రాకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, బంధువులందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలుపుకుంటూ ధన్యవాదాలు.